హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. జనరల్గా చిన్నపిల్లలకి బ్రెయిన్ గ్రోత్ కావాలన్నా, బ్రెయిన్ గ్రాస్పింగ్ పవర్ పెరగాలన్నా, లేదు నాలెడ్జ్ పెరగాలన్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలన్నా, లాంగ్వేజ్ లెర్నింగ్ స్కిల్స్ పెరగాలన్నా, సబ్జెక్ట్ లెర్నింగ్ స్కిల్స్ పెరగాలన్నా ఫౌండేషన్ అనేది చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. సో ఆ ఫౌండేషన్ అనేది ఎందుకు ఇక్కడ నొక్కి వక్కానిస్తున్నానంటే, బికాస్ ప్రతి ఒక్క పిల్లోడికి స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కూలింగే ఫౌండేషన్గా మనం చూస్తూ ఉంటాం. వెరాజ్ అబ్రాడ్లో అంటే చాలా వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి, కానీ బట్ ఇండియాలో అయితే ఫౌండేషన్ అనేసరికి ఖచ్చితంగా స్కూలింగే ఉంటూ ఉంటుంది అందరి లైఫ్లో. సో అటువంటి స్కూలింగ్లో ఎటువంటి అంటే సెక్షన్ తీసుకోవాలంటే స్టేట్ సిలబస్ ఉంటుంది, సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. సో స్కూల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అండ్ అలాగే ఆ బోర్డ్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు పేరెంట్స్కి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రయత్నం ఇది. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సుబ్బారావు గారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. సో సుబ్బారావు గారు ఈరోజు పర్టికులర్గా ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నారు మీరు. ఈ విషయంలో ఫౌండేషన్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో. అండ్ చైల్డ్హుడ్లో పిల్లలు ఎంత స్ట్రెంగ్తన్ అవుతారు, బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్గా చేసుకుంటారు అనేది ఫ్యూచర్లో వాళ్ళకి ఆ ఇంపాక్ట్ కనబడుతూ ఉంటుంది. సో ఈ విషయంలో ఫౌండేషన్ ఎంతవరకు ఉపకరిస్తుంది? నేను ఆల్రెడీ చెప్పేశాను, బట్ మీ నోట్ నుంచి నేను అది వినాలనుకుంటున్నాను. దట్ ఫౌండేషన్, వాట్ దిస్ నేమ్ ఫౌండేషన్ ప్లేస్ ఎ రోల్ ఇన్ వన్ ఇండివిజువల్ లైఫ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు న్యూరోలాజికల్ సైన్స్ ఏం చెప్తుందంటే, ఈ బ్రెయిన్ డెవలప్మెంట్లో మనం చేసే యాక్టివిటీ మీద బేస్ చేసుకునే దాని డెవలప్మెంట్ ఉంటుంది. సో మీరు ఎక్కువ కాలిక్యులేషన్ చేసినప్పుడు ఆ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది, అక్కడ బాగా యాక్టివేట్ అవుతుంది. సో ఎమోషనల్ కనెక్టివిటీ కొంతమంది పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. సో ఆ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ అక్కడ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే. సో మీరు చెప్పినట్టుగా ఆ పిల్లల్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, ఆ డిఫరెంట్ వేస్కి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాత్రమే బ్రెయిన్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో బ్రెయిన్లో పార్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో దట్ వాళ్ళు తర్వాత అంటే ఈ ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం వీటిని, ఆ తర్వాత కాలంలో వాళ్ళు అనుకున్నది చేయటానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఈ ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ప్రొడక్టివ్గా మనం వాళ్ళ చేత ఇంట్రెస్ట్తో చేయించేమనేటువంటి దాట్ మ్యాటర్స్ మోస్ట్ అండి. ఓకే. సో దానికోసం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అది లెర్నింగ్ స్కిల్స్ కానివ్వండి, లేదా సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం కానివ్వండి, లేదా ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, కాలిక్యులేషన్ స్కిల్స్ కానివ్వండి, లాజికల్ స్కిల్స్ కానివ్వండి, ఎనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీటన్నిటికీ కూడా ఆ పునాది సరైన విధంగా పడాలి. ఈవెన్ లాటరల్ థింకింగ్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, గత 20 నుంచి 25 సంవత్సరాల కాలంలోనండి ఎడ్యుకేషన్ అంటే మార్కులకి ముడిపట్టేసినటువంటి ముందుకు నడిపిస్తున్నాం. నేనేం చెప్తానంటే అండి, ఇండస్ట్రియలైజేషన్ ఆల్ ఓవర్ వరల్డ్ 1815 ఆ టైంలో స్టార్ట్ అయిందండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ 250 సంవత్సరాల్లో 210 సంవత్సరాల్లో జరిగినటువంటి మార్పుల్లో 180 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మార్పు ఒకటైతే, గత 20-25 సంవత్సరాల్లో జరిగిన మార్పు వేరే. నేను ఎందుకంటే కొంచెం లోతుకు వెళ్తున్నాం ఈ ప్రశ్నకి, ఎందుకంటే ఆ న్యూ పర్సెప్షన్ అర్థం కావాలి అందరికీ కూడా. లాస్ట్ 20-25 ఇయర్స్లో అక్రాస్ ద గ్లోబ్ వచ్చిన చేంజెస్ కంప్లీట్లీ డిఫరెంట్. డ్రాస్టికల్ చేంజెస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్గా మన యొక్క లైఫ్ స్టైల్స్ అక్రాస్ ద గ్లోబ్ మార్చేసింది. అవును. మరి కానీ 180 సంవత్సరాల వరకు జరిగినటువంటి గ్రోత్ వేరు, ఈ 20-25 ఇయర్స్లో జరిగినటువంటి గ్రోత్ వేరు. మరి ఈ టైంలో ఈ 21st సెంచురీలో ఎలాంటి మైండ్స్ డెవలప్ అవ్వాలి ఒక్కసారి ఆలోచించండి. ఇది పాయింట్. సో మనం ఆ పాత ధోరణిలో మోర్ ట్రెడిషనల్ వేలో ఉంటే వాళ్ళు రాణించరు. స్కిల్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయండి, దాన్ని మనం ఎలా తట్టి లేపుతాం అనేది ఇంపార్టెంట్. అన్లెస్ ఏదైనా బయలాజికల్గా ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ క్యాపబుల్ ఎనఫ్ అండి. ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆ రైట్ ఎన్వైరన్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఉంటుంది. కాబట్టి 21st సెంచురీలో మీరు ఏం కావాలి అంటే, నేనేం చెప్తానంటే, మీరు సైన్సా మ్యాథ్స్, నేను దీని గురించి మాట్లాడండి. 2 మాటలు చెప్తా మీకు.
మల్టీ డిసిప్లినరీ అండి. మల్టీ డిసిప్లినరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ అండి. మీ పిల్లలు ఈ ప్రపంచాన్ని జయించాలంటే ఈ ఒక్కటి మొట్టమొదటి విషయం అండి, మల్టీ డిసిప్లినరీ. సో ఎందుకు మల్టీ డిసిప్లినరీ అంటున్నానంటే, కొన్ని కాంబినేషన్స్ చూడండి. మీరు ఒక సైబర్ సెక్యూరిటీలో ఒక డిగ్రీ చేశారు, మీరు సైబర్ సెక్యూరిటీ డిగ్రీ చేసి ఒక అంటే ఏమని చెప్పచ్చు, సైబర్ సెక్యూరిటీ చేసి దానితో పాటుగా ఒక ఎల్ఎల్బి చేశారనుకోండి. ఓకే ఓకే, దాని కాంబినేషన్ చూడండి. అవును. మీరు ఎంబీఏ చేశారు, ఎంబీఏ చేసి ఇంటర్నేషనల్ లాస్ మీద మీరు డిగ్రీ చేశారనుకోండి. యు సీ వేర్ యువర్ పొజిషన్, బ్రెయిన్ స్కిల్స్ కానీ హ్యూమన్ బాడీ యాక్టివిటీ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. సో అంటే అలాంటి రిక్వైర్మెంట్. అందుకే నేనేం చెప్తున్నానంటే 2 పదాలు, మల్టీ డిసిప్లినరీ, రెండోది గ్లోబల్ సిటిజన్షిప్ అంటాను. ఇప్పుడు మీరు పిల్లలు చూస్తే మన కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్లలు ఇప్పుడు జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కాల్స్ మాట్లాడుతుంటే అక్రాస్ ద గ్లోబ్ పీపుల్ ఉంటారు. అవును. సో దిస్ వరల్డ్ కంప్లీట్లీ బికమ్ ఏ విలేజ్ అండి, స్మాల్ విలేజ్. సో కాబట్టి అంటే పిల్లల పర్సెప్షన్ ఆ స్థాయికి పెంచేయాలి మనం. మన ఊరు, మన గ్రామం, మన రాష్ట్రం అనేటువంటి స్థాయిలో కాకుండా మొత్తం ప్లానెట్ అంతా కూడా అంటే ఆలోచన ఆ పరిధికి మనం పెంచాలి అని నేను చెప్తున్నటువంటి. సో కాబట్టి మల్టీ డిసిప్లినరీ గ్లోబల్ సిటిజన్షిప్, అంత లెవెల్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఒక స్టూడెంట్కి లేదంటే ఒక పిల్లవాడికి ఇవ్వాలంటే మనం ఎంత ఎక్నాలెడ్జ్డ్గా ఉండాలి, ఎంత బ్రాడ్ మైండెడ్ని మనం కలిగి ఉండాలి. సింపుల్ అండి, చాలా సింపుల్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక చెప్పాను, లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి దురదృష్టకరంగా మార్కులకి టై చేసేసాము. ఇది మారాలి. ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాన్ని మార్చాలి మనం. ఎందుకు మార్చాలంటున్నానంటే అండి, మనం ఇప్పుడు డిఫరెంట్ రీసెర్చ్లు మనం చేస్తూ ఉన్నాం దీంట్లో. ఇప్పుడు 8th, 9th, 10th లేదా స్కూల్ లెవెల్లో చదివినటువంటి మ్యాథమెటిక్స్, స్కూల్ లెవెల్లో చదివినటువంటి మ్యాథమెటిక్స్ ఎందుకు చదువుతున్నాము అంటే మార్కుల కోసమో, లేకపోతే ఆ ర్యాంక్ కోసమో, జేఈలో ఉందనో, లేదా నీటికి అవసరమనో, అంటే అది ఇంకా షార్ట్ సైటెడ్ అనే అనుకోవాలి. అంతే. కానీ అవి డైరెక్ట్గా ఈ రోజున మీరు ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి వరల్డ్ వైడ్, బేసిక్ ఆ ప్రైమరీ పార్ట్ మ్యాథమెటిక్సే. అంటే నేను చెప్తున్నది ఏమిటంటే స్కూల్ లెవెల్లో చదువు ఏదైతే ఉందో ఇట్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు డెవలప్మెంట్ అండి. ఎస్. సో అందుకే పర్టికులర్గా ఈ స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ నేను అన్నాను, మీరు స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ అన్నారు. సో రెండింటికి కూడా ఇంటర్లింక్డ్గా ఇప్పుడు స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సో బేసిక్గా మనకి స్టేట్ లెవెల్ స్టేట్ బోర్డు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది, అలాగే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. వేరాజ్ స్టేట్ బోర్డ్ సిలబస్ ఏమో మొత్తం స్టేట్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ సిలబస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది, పిల్లలకి నేర్పిస్తూ ఉంటుంది. వేరాజ్ సిబిఎస్ఈ ఏమో ఓవరాల్ ఇండియా కూడా ఒకటే సిలబస్ కరికులం ఉంటూ ఉంటుంది. సో 2 కరికులమ్స్ డిఫరెన్స్ ఉంటాయి అండ్ ఎగ్జామినేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో రెండింటిని కంపేర్ చేసినప్పుడు మీరు అక్రాస్ ద గ్లోబల్ అన్నారు, నేను అక్రాస్ ద ఇండియా మాత్రమే మాట్లాడుతున్నాను. వెరీ సారీ ఫర్ దట్. సో అక్రాస్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో కంపేర్ చేస్తే, సో స్టేట్ సిలబస్ చదివిన పిల్లలకి, సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్న పిల్లలకి ఇండియాలో మనుగడ ఎలా ఉంటుంది? డిఫరెన్స్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అండి, సిబిఎస్ఈలో గత 7-8 ఇయర్స్ క్రితము వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని ఒక కొత్త విధానాన్ని పట్టుకొచ్చారు. అంటే ప్రాక్టికల్గా ఉండాలి, వాళ్ళు చదివేటువంటిది ప్రాక్టికల్గా ఉండాలి, ఆ పిల్లలు ఇండివిజువాలిటీ తీసుకురావాలి, ఇండిపెండెన్స్ని పెంచాలి, వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కింద తీసుకురావాలి అనేటువంటిది ఒక 8 ఇయర్స్ క్రితము ఒక మంచి ఇనిషియేటివ్ పట్టుకొచ్చారనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఇండిపెండెన్స్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండవది, వాళ్ళ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ స్టేట్ బోర్డ్స్తో చూసినప్పుడు వాళ్ళ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏదో ఈ 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అని కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా అండర్స్టాండింగ్ లెవెల్లో కానివ్వండి, లేదా ఎనలిటికల్ లెవెల్లో కానివ్వండి, ఇలా ఒక డిఫరెంట్ లెవెల్స్, ఒక 5 లెవెల్స్ ఉంటాయండి. ఈ 5 లెవెల్స్ని బేస్ చేసుకుని సర్టెన్ రేషియోతో ఫాలో అవుతూ వాళ్ళు క్వశ్చన్ పేపర్ని కూడా డిసైడ్ చేస్తారు. సో దానివల్ల ఏమిటంటే ఆ లెర్నింగ్లో కొంత ఎక్స్పాన్షన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే.
సో అది దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు అదే స్టేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సిలబస్ ఏమైనప్పటికీ కూడా మీరు యూజ్ చేసే విధానంలో మార్పు వస్తుంది. మీరంటే ఇక్కడ ఓన్లీ స్టేట్ సిబిఎస్ఈతో ఆగారు, ఇక ఐజిఎస్సి కానివ్వండి, ఐబీ కానివ్వండి, ఐసిఎస్సి కానివ్వండి, ఇలా వెళితే ఇవి కూడా వస్తున్నాయి, ఐబీ కరికులం కూడా ఐబీ కరికులం అని అంటారు. సో ఏంటి డిఫరెన్స్ అనేటప్పుడు ఇంకా లోతుగా చూద్దాం. అంటే ప్రస్తుతం ఈ రెండింటికి కన్ఫైన్ అవుతాం. సో స్టేట్కి సిబిఎస్ఈకి వచ్చేటప్పటికి ఇది బేసిక్ డిఫరెన్స్. ఇక ఎవరైనా చూస్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అండి, సిబిఎస్ఈ ఇప్పుడు సపోజ్ నేను జాబ్ రీచా డిఫరెంట్ ప్లేసెస్కి మూవ్ అవుతూ ఉన్నాను. సో దెన్ స్టేట్ కన్నా కూడా సిబిఎస్ఈ అనేటువంటిది నాకు మోర్ చిన్నప్పుడు మన చిన్నప్పుడు సిబిఎస్ఈ స్టూడెంట్ వచ్చాడు లేదా సిబిఎస్ఈ సిలబస్ చదివి వచ్చాడంటే వాళ్ళ పేరెంట్స్ మస్ట్ బి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అయి ఉంటారు, లేదంటే సెంట్రల్గా ఆబ్వియస్లీ ఒకటే వర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటా, అందుకనే వాళ్ళు అతను సిబిఎస్ఈ చదివి వచ్చాడు అనే కాన్సెప్ట్. కానీ ఇప్పుడు మైండ్ మారిపోయింది సార్. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో అందరూ కూడా సిబిఎస్ఈకి టర్న్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళినా కూడా లేదా ఎక్కడికి మైగ్రేట్ అయినప్పుడు ఐటీ ఇండస్ట్రీ భూమిలో ఉన్నప్పుడు పరిస్థితి, అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిస్థితి, కాబట్టి ఎక్కడికి మైగ్రేట్ అయినా కూడా పిల్లలు యాక్టివ్గా ఉంటారు, కనెక్టెడ్గా ఉంటారనే ఉద్దేశం. పెద్ద డిఫరెన్స్ రాదు చేంజ్ అయినప్పటికీ, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ అయినప్పటికీ డిఫరెన్స్ రాదు అనేటువంటి. సో ఈ 25 years లో చేంజ్ అయిన విషయంలో ఇది కూడా ఒకటి. సో ఈవెన్ పేరెంట్స్ ఆర్ ఈ విషయంలో అడాప్ట్ చేసుకుంటున్నారు సిబిఎస్ఈ. సో కాకపోతే ఈ సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లేదంటే స్టేట్ ఎంప్లాయీ గ్రూప్స్ లాంటి వాటిల్లో సమ్ ఏదైనా వెలితి లాంటిది ఉంటుందా, అంటే సమ్ ఎగ్జామిషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? అంటే కొంత డిఫరెన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే స్టేట్లో మ్యాథమెటిక్స్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యా. సో ఇప్పుడు అదే సిబిఎస్ఈలో మ్యాథ్స్కి వచ్చేటప్పటికి చాలా మోడరేట్గా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ స్ట్రెంత్ మన తెలుగు స్టేట్స్లో ఆంధ్ర బోర్డు కానీ తెలంగాణ బోర్డు కానీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు అదే సైన్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సిబిఎస్ఈలో సైన్స్కి ఇంకొంత ఎడ్జ్ వస్తుంది. ఓకే. అలాగే లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో మరింత ఎడ్జ్ వస్తుంది. అవును. స్టేట్లో అంత ఎడ్జ్ ఉండదు. అవును. సో ఇలా కంపారేటివ్గా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట అండి. కానీ ఒకటైతే నేను చెప్తాను, ఒక క్వశ్చన్ మీకు. అక్రాస్ ద గ్లోబ్ చూస్తే ఇప్పుడు ఐబీ అనేటువంటిది చాలా ప్రామినెంట్గా ప్రతి ఒక్కరు చెప్పేటువంటిది కదండి. ఎవరినైనా సక్సెస్ఫుల్ పీపుల్ తీసుకోండి, అందరూ కూడా ఒకే బోర్డు నుంచి వచ్చిన వాళ్ళు అని మరి చెప్పగలరా? లేదు. ఒక ప్లేస్ కానీ ఒక రీజియన్ కానీ ఒక బోర్డు కానీ కదా, మనలోనే ఉంటుంది. కాబట్టి బోర్డు అనేటువంటిది ఒక బేస్. కానీ దానికన్నా పైన ఏమిటంటే అండి, ఆ పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఇన్క్లినేషన్. ఇది ఈ ప్రపంచం, నేను ఇందాక చెప్పినట్టుగా ఇది స్కిల్స్ ఎరా అండి, నైపుణ్య యుగం ఇది. సో ఈ నైపుణ్య యుగంలో నేను ఇందాక మొట్టమొదటిగా చెప్పినట్టు మల్టీ డిసిప్లినరీ కానివ్వండి, గ్లోబల్ సిటిజన్షిప్ కానివ్వండి, ఇది మనం ఇచ్చినప్పుడు పిల్లలకి ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా మార్క్స్ గురించి కాదు, అది ఇంటర్నల్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది, నాకు ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి ఇది లాజికల్ థింకింగ్ డెవలప్ చేసి రేపొద్దుట ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. ఆ నమ్మకాన్ని మనం ఇచ్చినప్పుడు ఏ క్లాస్ రూమ్ నుంచి ఎవరు గొప్ప వాళ్ళు బయటకు వస్తారో మనం చెప్పలేమండి. బ్రెయిన్ ఎన్హాన్స్మెంట్ ని పిల్లల్లో మనం అలా పెంచగలగాలి. అంటే ఆ రోజు చేసేటువంటి యాక్టివిటీ ఫ్యూయల్ అండి అది చేయడానికి. ఇప్పుడు మీరు మజిల్ పెంచాలంటే ఏం చేయాలి? రోజు ఎక్సర్సైజ్ చేయాలి. సిమిలర్లీ థాట్ ప్రాసెస్ దానికి ఇంపార్టెంట్. అది రైట్ వేలో మనం ఇవ్వగలిగినప్పుడు అన్మ్యాచబుల్ రిజల్ట్స్ పిల్లల దగ్గర నుంచి వస్తాయండి. ఈవెన్ ఫ్యాకల్టీస్లో కూడా సమ్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయా రెండిట్లో? అండ్ స్టేట్ బోర్డ్కి సెంట్రల్ బోర్డ్ ఫ్యాకల్టీస్లో ఎనీ డిఫరెన్స్ మనం ఏమన్నా చూస్తామా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎందుకంటే మీరు డ్రైవ్ చేసే విధానంలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తేడా వస్తుంది కదండి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీకేమవుతుందంటే సింపుల్గా మీకు చెప్తాను, ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు 10 పెన్నులు ఇంత రేట్ అనుకోండి, 20 పెన్నులు ఇంత రేటు, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు అదే కొంచెం కాంప్లెక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే 10 పెన్నుల్లో 2 పెన్నులు డ్రాప్ అయినాయి, ఇంకొక 3 పెన్నులు యాడ్ అయినాయి, కానీ వాటి రేటు 1 రూపీ ఎక్కువ వీటికన్నా. దట్స్ ఆల్. సో కంపారిటివ్లీ సో చాలా డ్రాస్టిక్ గా ఉంది. లాజికల్ గా థింక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫార్ములా, సో 10 into this అంతే. ఇక్కడ ఏమిటి
కాంప్లెక్స్ ప్లస్ మైనస్ మల్టీ ఫంక్షనింగ్ అంతేనండి. దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలా సింపుల్ గా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని ఈ మధ్య కాలంలో ఇట్లా సిబిఎస్ఈ ఎడ్యుకేషన్కి టెంప్ట్ చేయడం వల్ల ఎందుకు టెంప్ట్ చేస్తున్నారు, లేదంటే ఎందుకు అటువైపు టెండ్ అవుతున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేసారు సుబ్బారావు గారు. సో మొత్తానికి అటు స్టేట్ సిలబస్లో నిజంగానే మ్యాథమెటిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కంపారిటివ్లీ సెంట్రల్ సిలబస్. కానీ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో కూడా పాల్పంచుకునే వాళ్ళు స్టేట్ స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు. అది కూడా మనం అడ్రస్ చేయాలి. సో ఎక్కడ చదివాం అన్నది ముఖ్యం కాదు భయ్య, గోల్ కొట్టామా లేదా అన్నది ముఖ్యం. అది కూడా సుబ్బారావు గారు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. సో ఇది ఇవాల్టి నా స్పెషల్ ఇంటర్వ్యూ. సో సిబిఎస్ఈయా స్టేట్ సిలబసా అనేది పక్కన పెడితే రెండు సిలబస్లో కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంది. కాకపోతే నేర్చుకునే విధానంలోనే కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కాకపోతే మనం ఎలా నేర్చుకున్నాము, మన బ్రెయిన్ ఎంత ఎన్హాన్స్ చేసాము, ఎలాబొరేటెడ్గా థింక్ చేస్తున్నాం, లాటరల్ థింకింగ్ ఎలా ఉంది, లాజికల్ థింకింగ్ ఎలా చేస్తున్నాము, ఇవి ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ని, అంటే మీ పిల్లల్ని పేరెంట్స్ ఆ రకంగా మౌల్డ్ చేయగలిగితే, నేర్పించుకోగలిగితే కనుక సో పిల్లలు విల్ బీ ద బెస్ట్ వన్ ఇన్ ద కమింగ్ డేస్ వరల్డ్. సో స్కిల్ వరల్డ్, స్కిల్ ఎరాలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా స్కిల్ఫుల్గా మన పిల్లల్ని మనం తీర్చిదిద్దుకుంటే బెటర్ వరల్డ్ని చూడగలుగుతాం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.